వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింహరాశి వారికి 21, 22 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు ఇలానే జరుగుతుంది. దాంతో ఏంటంటే గనక మీరు విజయం పొందే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. ఈ సమయంలో ఏంటంటే ఈ సింహరాశి వారు వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక సింహరాశి వారి గత కొంతకాలం నుండి తెలియకుండా కొంచెం బాధలో ఉన్నారు. ఎలాంటి బాధలు అంటే గనక ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆ బాధ అనేది పోతుందని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వాళ్ళకి ఈ 2 రోజులు కూడా చక్కగా ఉండబోతుంది. ఇలాంటి ఇబ్బందులు అయితే లేదు, బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే గనక రాశి వారికి పూర్తిగా మనం చూసినట్లయితే బ్రహ్మాండంగా ఘన విజయాలు రాబోతున్నాయి. మంచి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. 21వ తేదీన 5 గంటల సమయంలో సింహరాశి వారికి జనాల అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. వారి వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు. జనాల ఏడుపు వల్ల మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అసలు ఈ జనాల ఏడుపు పోవాలంటే మీరు ఏం చేయాలంటే గనక ఇది నరదృష్టి. ఈ నరదృష్టి పోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక ఎవరు కూడా చెడిపోవాలి, ఎవరు కూడా కష్టాల్లో పడాలి అని కోరుకోకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ సింహరాశి వారే. ఒకరి కష్టాలను ఒకరు పాడైపోవాలి, ఒకరి ముందు మా ముందు సంతోషంగా ఉండకూడదు అనే విధంగా వీరికి ఉండదు. ఎప్పుడు కూడా వీరు మంచిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ కూడా బాగుండాలి, ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే భగవంతుడు సింహరాశి వారికి తీవ్రమైన కష్టాలను ముందుకే ఇంకొక కష్టం వచ్చి ముందు ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే వీరికి సంబంధించిన ఫ్యామిలీ కష్టాలు కావచ్చు, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ సింహరాశి వారు ఇక్కడ ఎంత కష్టపడినా సరే ధన నష్టం అయితే జరగదు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు చేతికి బాగానే అందుతుంది, కానీ కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి మీరు పెద్దగా టెన్షన్ అయితే తీసుకోకూడదు. రాశివారు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఎక్కువగా ఆలోచించి టెన్షన్స్ తీసుకొని చాలా టెన్షన్స్ పడిపోయి అలానే కాకుండా ఇబ్బందులను మనమే కోరి తెచ్చుకోవటం అన్నమాట. అలాగే మీ జీవితం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. మీ జాతకపరంగా చూసినట్లయితే కష్టాలు అధికంగా ఉంటాయి, కానీ కొన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో పనిచేసినప్పుడు మీకు కష్టాలు అధికంగా ఎక్కువగా వస్తుంటాయి అని చెప్పుకోవచ్చు. ఆ కష్టాలకు ఏంటంటే ఆ భగవంతుడు ఏదో ఒక రోజు పులిస్ట పెడుతూ ఉంటారు. కానీ వీరి జీవితంలో మాత్రం కష్టాలు తీరవని మనం చెప్పుకోవచ్చు. కష్టం ఏంటంటే గనక కుటుంబంతో లేదా ఆర్థిక ఇబ్బందులతో సఫర్ అవుతూనే ఉంటారు. దాంతో తోడు ఏంటంటే వీరి ఎదుగుదలను తొక్కేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. అటు బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా వీరిని ఎలాగైనా అనగదొక్కేయాలి అని చూస్తుంటారు. ఇక 22వ తేదీన ఏంటంటే ఇంటి పరంగా బాగుంటుంది, పిల్లల పరంగా బాగుంటుంది, మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా బాగా ఉంటుంది, విద్యార్థులకు అనుకూల సమయంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రాజకీయాలకు అనుకూల సమయం, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా కొంచెం కలిసి సమయంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఫెయిల్ అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే మీరు సంతోషంగా ఈరోజు గడుపుతారు. 22వ తేదీన మీరు ఆహారం తీసుకుంటూ ఉండండి. పనిచేస్తూ మీకు పూట గడుస్తుంది కాబట్టి శ్రమ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ శ్రమ ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగస్తులకు నార్మల్గా వాళ్ళకి
సింహరాశి వాళ్ళు ఏంటంటే కొంచెం చూసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తూ ఉండండి. దీని నుండి మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పసుపు ఆవాలు ఉంటాయి కదా, ఆ పసుపు ఆవాలతో పేపర్లో కొన్ని ఆవాలు పసుపును తీసుకొని మీరు పడుకునే దిండు కింద ఒక మూటలా కట్టి పెట్టుకోండి. అలాగే ఉదయం లేచాక ఆ మూటను తీసుకొని తల చుట్టూరా ఒక 9 సార్లు తిప్పి ఆ పసుపు ఆవాలను తీసుకొని వెళ్ళి దూరంగా పడవేయండి. ఇలా చేయటం వలన నరదృష్టి తొలగిపోతుంది. ఏంటంటే పసుపు వాళ్ళకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి పసుపు ఆవాలు మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.